హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ వీడియోలో పాలకూరతో మనం పిల్లలకి ఎలా ఫీడ్ చేసి పెట్టాలి అనేది నేను వీడియో చేసి చూపిస్తున్నాను. పాలకూర అనేది కంపల్సరీగా మనము చిన్నపిల్లలకి ఇంట్రడ్యూస్ చేయాలి. 8 మంత్స్ బేబీస్ నుంచి మనం ఈ పాలకూర పెట్టచ్చు. నేనైతే 8 మంత్స్ నుంచి నేను మా బేబీకి ఫీడ్ చేశాను. సో అందుకని నేను 8 మంత్స్ పెడుతున్నాను. ఇంకా 1 ఇయర్ అబో పిల్లలకు కూడా పెట్టచ్చు ఇలాగా. సో ప్రాసెస్ ఎలా చేశాను అంటే, నేను కందిపప్పు తీసుకున్నాను. కందిపప్పు 2 స్పూన్స్, ఇంకా రైస్ 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇవి రెండు బాగా వాష్ చేసి మనం అట్లీస్ట్ 20 మినిట్స్ సోక్ చేసి పెట్టుకోవాలి. కందిపప్పు కాకుండా కావాలంటే మీరు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు. సో కందిపప్పు అయితే కొంచెం టేస్ట్ అనేది మారుతుంది, బాగుంటుంది. సో అందుకోసం నేను కందిపప్పు తీసుకున్నాను. ఇవంతా బాగా నానబెట్టాలి. 20 మినిట్సే కాకుండా మీరు ఎక్కువసేపు అయినా నానబెట్టుకోవచ్చు. ఎంత బాగా నానబెడితే అంత బాగా కుక్ అవుతుంది. సో అప్పుడు మనం స్మాష్ చేస్తాం కాబట్టి ఈజీగా స్మూత్గా వచ్చేస్తుంది. సో పిల్లలు తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. నేను ప్రెషర్ కుక్కర్లో ఉడకబెడుతున్నాను. ఇవన్నీ మీరు ప్రెషర్ కుక్కర్ కాకుండా నార్మల్గా కూడా మనం ఉడకబెట్టుకోవచ్చు. సో ప్రెషర్ కుక్కర్లో ఇవన్నీ 20 మినిట్స్ తర్వాత బాగా వాష్ చేసిన తర్వాత ఈ బియ్యం మనము ప్రెషర్ కుక్కర్లో వేసుకొని, దాంతోపాటు నేను క్యారెట్ యూజ్ చేస్తున్నాను. క్యారెట్ కాకుండా మీరు కావాలంటే పొటాటో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంతోపాటు కొంచెం నేను పెప్పర్ పొడి యాడ్ చేస్తున్నాను. 2 వెల్లుల్లి రెప్పలు యాడ్ చేస్తున్నాను. కొంచెం 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. కొంచెం సాల్ట్ వేశాను. ఇది కేవలం సాల్ట్ అనేది టేస్ట్ కోసం మాత్రమే కొంచెమే వేసుకున్నాను. కావాలంటే మనం తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇది 1 ఇయర్ అబో పిల్లలకు మాత్రం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 ఇయర్ బిలో పిల్లలకి యాడ్ చేయకూడదు. తర్వాత ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా కుక్ అయి ఉంటుంది మనకు ఫుడ్ అనేది. సో చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. ఇదే విధంగా రావాలి మీకు కూడా. ఆ తర్వాత నేను పాలకూర 4 ఆకులు మాత్రమే తీసుకున్నానండి. జస్ట్ 4 లీవ్స్ తీసుకున్నాను. ఇవి బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టాను. ఎందుకంటే బయట తెచ్చింది కాబట్టి క్రిములన్నీ ఎక్కువ ఉంటాయి అని చెప్పి సాల్ట్ వేస్తే అవన్నీ పోతాయి. సో దానికోసం నేను ఇలా చేస్తాను. ఇది ఆప్షనల్, మీరు కావాలంటే చేసుకోవచ్చు, లేకుంటే వదిలేయచ్చు. సో ఈ ఆకుకూర కూడా మనము ఆల్రెడీ ఉడకబెట్టిన ఈ అన్నంలో వేసుకొని కొంచెం అటు ఇటు కలిపి కావాలంటే 1 స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు, లేకుంటే ఇది ఆప్షనల్. నెయ్యి అనేది ఆల్రెడీ అలవాటు చేసిన వాళ్ళు యాడ్ చేసుకోండి, లేకుంటే వదిలేసేయండి. నేనైతే వేయలేదు. తర్వాత ఇదంతా బాగా మిక్స్ చేసి మనము ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ పైన మూత పెట్టి, కుక్కర్ మూత కాకుండా మామూలు ప్లేట్ పెట్టి ఉడకబెట్టండి. అట్లీస్ట్ 5 మినిట్స్ ఉడకబెడితే సరిపోతుంది. సో అంత బాగా ఆకుకూర అనేది బాగా ఉడికిపోతుంది మెత్తగా. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. అప్పుడు మాడు అంటకుండా ఉంటుంది. నెయ్యి వేసారంటే మాడు అంటుకుంటుంది. సో మాడు అంటకుండా కింద కలుపుతూ ఉన్నారంటే ఆకుకూర అనేది తొందరగా ఉడికిపోతుంది. ఆ తర్వాత స్మాషర్ తీసుకొని మనం ఇలాగ చిన్నపిల్లలకు కాబట్టి మనం 1 ఇయర్ అబోవ్ అయితే మనము స్మాషర్తో ఏం చేయాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ బిలో పిల్లలకి అయితే ఇలా స్మాషర్తో ఇలా చేసుకోవాలి స్మూత్గా. అంతే అండి. ఇది చల్లారిన తర్వాత పిల్లలకి పెట్టేయడమేను. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.